జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందును. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుందంటే దానికి ఆన్సర్ శైశవ దశ. థాండైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. సిఏవిడి వైఖరులు, మానసిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, శారీరక సామర్థ్యాలు. మానసిక సామర్థ్యాలు ఆన్సర్. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించినది. ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఏ విశేషకానికి సంబంధించింది? ఇతరులు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం. సాంఘిక నైపుణ్యం, సానుభూతి, సహానుభూతి, వ్యక్త్యంతర నైపుణ్యాలు. ఆన్సర్ సహానుభూతి. భాషా సంబంధ వైకల్యం ఏది? భాష అంటే మాట్లాడటానికి. డిస్ఫేషియా, డిస్గ్రాఫియా, గ్రాఫ్ అంటే అక్షరాలు రాయడం గుండ్రంగా. డిస్కాల్కియా అంటే మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించింది. డిస్లెక్సియా అభ్యసనం. ఆన్సర్ ఈస్ డిస్ఫేషియా. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పిల్లవాడు తన పరిసరాల్లో అయత్న సిద్ధంగా తను తెలియకుండానే ప్రయత్నం అదే పనికి కాకుండా విషయాలు నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, థాండైక్ యత్నదోష సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. అయత్నంగా. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారము అయత్నంగా నేర్చుకుంటాడు. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి సూచించేది వ్యక్త్యంతర భేదాలు, వ్యక్తుల మానసిక వికాసం, వ్యక్తంతర్గత భేదాలు, వ్యక్తుల శారీరక వికాసం. వ్యక్తుల మానసిక వికాసం. మూర్తిమత్వంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏది? మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మళ్ళా జననాంతర రెండుగా పనిచేసేది ఏది? తల్లిదండ్రుల వైఖరి, తల్లి ఆహారపు అలవాట్లు, కుటుంబ పరిసరాలు, తల్లి శారీరక ఆరోగ్యం. తల్లిదండ్రుల వైఖరి. రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమా ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి కారణం ఆమె యొక్క డాష్. సహజ సామర్థ్యం అంటామా, అభిరుచి అంటామా, ప్రజ్ఞ అంటామా, వైఖరి అంటామా? ఇష్టంతో ఒకేసారి వీళ్ళు సహజ సామర్థ్యం. పావ్లా ప్రయోగంలో నిబంధన జరిగిన తరువాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? ముద్దుమాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాష అవగాహన దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ముద్దుమాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ. ప్రాగ్భాషా దశ. రక్షక తంత్రాలు అంటే డిఫెన్స్ మెకానిజం
భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? కార్ల్ యూంగ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హిపోక్రటీస్, ఎడ్వర్డ్ స్ప్రాంగర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు. సాంఖ్య అభ్యసనంలోని అంశాలు వరుసగా ధారణ, పునరుత్పాదనం, అవధానం, పునర్బలనం. అవధానము, పునర్బలనము, ధారణ, పునరుత్పాదన. అవధానము, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. పునర్బలనము, అవధానము, ధారణ, పునరుత్పాదనం. అవధానము వినాలి, ధారణ గుర్తుపెట్టుకోవాలి, పునరుత్పాదన మళ్ళీ తిరిగి చదువుకోవాలి, పునర్బలనం. ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణం ఏది? ప్రక్షేపక పరీక్ష లక్షణం సహజ ఉద్దీపన, అస్పష్టమైన ఉద్దీపన, అస్పష్టమైన ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. ప్రక్షేపక పరీక్ష. రోషాక్ ఇంక్బ్లాట్ టెస్ట్ ఉంది కదా. సహజ ఉద్దీపన, అస్పష్టమైన ఉద్దీపన, అస్పష్టమైన ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. అస్పష్టమైన ఉద్దీపన ఇస్తాం. నెక్స్ట్, కరుణ అనే ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి ఏది? చెప్పింది విని స్మృతిలో ఉంచుకుంది. క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, చెప్పింది విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. నోమ్ చామ్స్కీ. తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నోమ్ చామ్స్కీ సిద్ధాంతం. పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. ఏది సరైన ప్రవచనం? పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, సమాజం వల్ల ఏర్పడిన వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు వస్తే సాధారణంగా జరిగేదే. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతం, బోధనా సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం. బ్రూనర్. రోషాక్ ఇంక్బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. విషయం, నిర్ణాయకాలు, సహజత్వము, స్థానం. ఆకృతిని గుర్తించడం కావచ్చు, రంగును గుర్తించడం కావచ్చు. ఆ ఇంక్బ్లాట్ టెస్ట్లో ఇంకును చూసి ఆ ఇంకు యొక్క ఆకృతి లేదా రంగు లేదా ఆ చలనం అనేవి దీనికి సంబంధించినవి. నిర్ణాయకాలకు సంబంధించినవి. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? 8 ప్రయత్నాల్లోనూ తర్వాత 2 ప్రయత్నాల్లో. పొదుపు గణన డాష్ 75%. ఇది ఎలా వస్తుందంటే
8 ప్రయత్నాలు కొంతకాలం తర్వాత అంటే ఎన్ని ప్రయత్నాలు సేవ్ చేసింది? 8 మైనస్ 2 బై ఎంత? మొత్తం ప్రయత్నాలు 8 ఇంటూ 100% చేస్తే వస్తుంది. సో 8లో 2 పోతే 6 కాబట్టి 6 2 2 3 కాబట్టి 25 మూల 75. ఓకే. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ప్రశ్నించడం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం, శారీరక వికాసం. మానసిక వికాసం. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. 2 రకాలు. వ్యక్తంతర్గత, వ్యక్తిగత. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగుచేయట్లో మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏది? విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం, విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం, విద్యార్థుల ద్వితీయ అవసరాలను తీర్చడం, హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గించడానికి. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. డేనియల్ గోల్మెన్ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% సాధారణ ప్రజ్ఞ, 20% ఉద్వేగ ప్రజ్ఞ. 50% ఉద్వేగ ప్రజ్ఞ, 50% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. 60% సాధారణ ప్రజ్ఞ, 60% ఉద్వేగ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఉద్వేగాలను కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు గెలుస్తారు. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా సర్దుబాటు, సంజ్ఞానాత్మక ప్రక్రియ. అనుగుణ్యం, సాంశీకరణం, వ్యవస్థీకరణం, పరిరక్షణం. అనుగుణ్యం, అకామిడేషన్. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏది? శారీరక వయస్సున, నిష్పాదన పర్ఫార్మెన్స్, సహజ సామర్థ్యాన్ని, అభిరుచిన, మానసిక వయస్సున. నిష్పాదన బట్టి. మానసిక వయస్సు, నిష్పాదన బట్టి. మానసిక వయస్సు ఎక్కువే ఉండొచ్చు శారీరక వయస్సు కంటే. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధన జరగకముందు. నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపన. గంట శబ్దం అనేది అసహజమైనటువంటి ఉద్దీపన. పిల్లల్లో తాదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. తాదాత్మీకరణం, అంతరీకరణం. శిశ్న దశ, జననాంగ దశ, గుప్త దశ, ఆసన దశ. తాదాత్మీకరణం, అంతరీకరణం గుప్త దశలో. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. పూర్వబాల దశన, పూర్వ కౌమార దశన, యవ్వనారంభ దశన, ఉత్తర బాల్య దశన. ఉత్తర బాల్య దశ 6 to 10. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? అంగుళీ నైపుణ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్, టీచింగ్ యాప్టిట్యూడ్ పరీక్ష,
మేర్ సిషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ పరీక్ష. డాట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ విద్యా విషయక సహసామర్థ్య పరీక్ష. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది? పునర్బలన నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ప్రేరణ, సంసిద్ధత. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది హాలో ప్రభావమా, చూస్తా అంటే ఒక ఐడియా రావడం, కేంద్రీయ స్వభావ దోషమా, వ్యక్తిగత ప్రభావమా, శూన్య ప్రభావమా? హాలో ప్రభావం అంటాం. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీన్ని సూచించే వికాస సూత్రం. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం అనేది సంచితమైనది. వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి అందరిలో. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు ఎవరు? స్వల్ప బుద్ధిమాందుల, సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు. శిక్షణ తర్ఫీదు పొందగల మిత బుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలో దశల సరైన క్రమం ఏది? గుప్తస్థితి, సన్నాహం, అంతర్దృష్టి, నిరూపణం. అంతర్దృష్టి, గుప్తస్థితి, నిరూపణం, సన్నాహం. సన్నాహము, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. నిరూపణం, సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి. సన్నాహము ఫస్ట్, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. భిన్నమైన దాన్ని గుర్తించండి. అభిరుచి, అవధానం, అతి అభ్యసనం, అవరోధం. అవరోధం అనేది అభిరుచి, అవధానం, అతి అభ్యసనం ఈ 3 కామన్. అవరోధం అనేది డిఫరెంట్. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి, అధికారం, సాంఘిక క్రమనిర్వహణ నీతి, విధేయత, శిక్ష దశ, సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ. కోల్బర్గ్ సాంప్రదాయ స్థితిలో ఏముంటాయి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి కాదు. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి. రవి ఎవరు ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది అతని యొక్క ప్రజ్ఞన, సహజ సామర్థ్యమా, అలవాట, అభిరుచి? అభిరుచి. రమణికి తమ హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్టు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ ఏది? ఉపగమ పరిహరణ, ఉపగమన, పరిహారణ, ద్వి ఉపగమ పరిహరణ. చేయాలని లేదు, ఈడ లేదు. పరిహార. పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలతో 18 పదాలను గుర్తించింది. అంటే నేర్చుకున్న 30 పదాలు 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఇది ఎట్లా వస్తుందంటే, ఎన్ని పదాలు గుర్తించి 18/30 డైరెక్ట్ అనమాట, ఇంటూ 100, 3 60%.